బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వరంగల్ కార్పొరేషన్ ఆఫీస్లో రాసలీలలు బయటపడ్డాయి. అయితే వర్కింగ్ అవర్స్లో అక్కడుండే ఉద్యోగులు ముద్దులు పెట్టుకుంటూ హగ్స్ చేసుకుంటూ కూడా కనిపించారు. సో దీనికి సంబంధించి కూడా ఆ విజువల్స్ ఏవైతే ఉన్నాయో ఆ విజువల్స్ కూడా వైరల్గా మారాయి. ఈ వరంగల్ కార్పొరేషన్ ఆఫీస్లో ఏదైతే వర్కింగ్ అవర్స్లో పని మీద పెట్టాల్సిన శ్రద్ధ వీళ్ళు కాస్త తమ అంటే ముద్దులు పెట్టుకోవడం, హగ్స్ చేసుకోవడం ఇలాంటి వాటికి ఎక్కువ టైం కేటాయిస్తున్నారంటే కూడా ఇప్పటికీ అక్కడికి వచ్చిన స్థానికులు కూడా చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు. అయితే ఆఫీస్ వేళ్లలో అక్కడ ఉండే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ముద్దులు పెట్టుకుంటూ లిప్ కిసెస్ పెట్టుకుంటూ కూడా రెచ్చిపోయారంటూ కూడా ఇప్పటికే కొంతమంది కూడా చెప్తున్నారు. అయితే రీసెంట్గా కొత్తగా చేరిన ఉద్యోగులు కూడా భుజాలపై చేయి వేసుకుని మరి కూడా పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ కూడా కెమెరాకి దొరికిపోయారు. అయితే బయట నుంచి ఉద్యోగులు ఎవరైతే అక్కడ ఉన్న ఎంప్లాయీస్ లోపల ఉన్న ఎంప్లాయీస్ చేస్తున్న రాసలీలలను కూడా వీడియో తీసి కొంతమంది సిబ్బంది కూడా వీడియో తీసి ఉన్నతాధికారుల దృష్టికి, హైయర్ అఫీషియల్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. దీంతో ఇప్పటికే అధికారులు వాళ్ళని మందలించినట్లు కూడా తెలుస్తుంది. సో ప్రజెంట్ ఆఫీస్లో, వరంగల్ కార్పొరేషన్ ఆఫీస్లో ఎవరైతే అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ పని మీద దృష్టి పెట్టకుండా వాళ్ళ పర్సనల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో రాసలీలలు వాళ్ళు ముద్దులు పెట్టుకుంటూ హగ్స్ చేసుకుంటూ అక్కడికి వచ్చిన వాళ్ళని పట్టించుకోకుండా తమ సొంత పనులకు వాళ్ళు ఎక్కువగా వర్క్ టైం ఎక్కువ కేటాయిస్తున్నట్టు కూడా తెలిసింది. దీంతో అక్కడ ఉండే మరో ఉద్యోగులు కూడా వీళ్ళు చేసే పనులని కూడా కెమెరాతో రికార్డ్ చేసి ఎవరైతే హయ్యర్ అఫీషియల్స్ ఉన్నారో ఆ హైయర్ అఫీషియల్స్కి కూడా ఆ వీడియోని పంపించడం జరిగింది. దీంతో హయ్యర్ అఫీషియల్స్ అక్కడికి చేరుకొని వెంటనే ఎవరైతే ఇలాంటి పిచ్చి పనులలో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళను మందలించినట్లు కూడా తెలుస్తుంది. అయితే దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. సో ఇది వరంగల్ కార్పొరేషన్ ఆఫీస్లోని పరిస్థితి. అయితే ఉద్యోగులు, అది కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఇలాంటి కార్యాలయాల్లో ఇలాంటి పనులు చేసుకుంటూ ఎక్కువగా ఏవైతే అక్కడ వచ్చే వాళ్ళ పనుల మీద దృష్టి పెట్టకుండా పర్సనల్గా ముద్దులు పెట్టుకుంటూ హగ్స్ చేసుకుంటూ ఏకంగా లిప్ కిస్లు పెట్టుకుంటూ వాళ్ళు అక్కడ రాసలీలలు జరుపుతున్న వీడియో ప్రజెంట్ వైరల్గా మారింది. అయితే అక్కడ ఏంటి ఇది అని చెప్పి కొంతమంది వీడియో తీసి దాన్ని అక్కడుండే హైయర్ అఫీషియల్స్కి పంపించడంతో హైయర్ అఫీషియల్స్ వాళ్ళని మందలించారు. అయితే దానికి సంబంధించిన విజువల్స్ కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. వరంగల్ కార్పొరేషన్ ఆఫీస్లో ఎవరైతే అక్కడ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ రాసలీలలు బయటపడ్డాయి. ఆఫీస్లోని వర్కింగ్ అవర్స్లో ఉద్యోగులు ముద్దులు పెట్టుకుంటూ లిప్ కిస్లు పెట్టుకుంటూ కూడా రెచ్చిపోయారు. అయితే రీసెంట్గా కొత్తగా విధుల్లో చేరిన ఉద్యోగులు కూడా భుజాలపై చేతులు వేసుకుని మరి పిచ్చి చేష్టలు చేస్తూ కనిపించారు. అయితే బయట నుంచి ఉద్యోగులు చేస్తున్న ఈ రాసలీలను వీడియో తీసి అక్కడే ఉన్న మరొక సిబ్బంది వాళ్ళు కూడా హైయర్ అఫీషియల్స్కి కంప్లైంట్ ఇవ్వడంతో ఇదంతా బయటపడింది. దీంతో అక్కడ ఉండే హైయర్ అఫీషియల్స్ కూడా వాళ్ళని మందలించారు. అయితే ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. ఎస్ వేణు, వరంగల్ కార్పొరేషన్ ఆఫీస్లో కొంతమంది ఉద్యోగుల రాసలీలలు బయటపడ్డాయి. ప్రజెంట్ వాళ్ళని హైయర్ అఫీషియల్స్ కూడా మందలించినట్టు తెలుస్తోంది. సో ఏంటి అంశానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి వేణు? గత కొద్ది రోజుల నుంచి కూడా వరంగల్ కార్పొరేషన్ పై అధికారుల అలసత్వము, అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అక్కడ పని జరగాలంటే కూడా లంచం ఇబ్బంది, పని జరగనేటువంటి ఆరోపణ మూట కట్టుకున్నటువంటి వరంగల్ బల్దీ అధికారులపై తాజాగా రాసలీలల అంశం కూడా బయటికి రావడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత కొద్ది రోజుల నుంచి నూతనంగా జూనియర్ అసిస్టెంట్ గా జాయిన్ అయిన మహిళలతోని అందులో పనిచేసేటువంటి ఉద్యోగులు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నటువంటి చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యం లోపల నిన్న ఒక మహిళా ఉద్యోగితోని అక్కడ సహోద్యోగి తనపై చేతులు వేసి ముద్దులు పెట్టుకోవడం, ఈ వీడియో కొంచెం దూరం నుంచి గమనించినటువంటి స్థానికులు కిటికీలో నుంచి ఆ వీడియో తీసి వైరల్ చేయడంతోనే తాజాగా అసలు కార్పొరేషన్ లో ఏం జరుగుతున్న ఒక అంశం అయితే తీవ్ర చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక గత కొద్ది రోజుల నుంచి కూడా ఇదే విధంగా కింది స్థాయి ఉద్యోగులను పై స్థాయి ఉద్యోగులు వేధిస్తున్నారు, ఇదే విధంగా లైంగికంగా వేధింపులకు గుర్తిస్తున్న అంశంతో పాటుగా ప్రస్తుతము రాసలీలకు అడ్డగా వరంగల్ కార్పొరేషన్ మారినటువంటి చర్చ జరుగుతుంది. ఇక దీనిపై నిన్ననే ఉన్నతాధికారులకు విషయం తెలియడంతో ఇద్దరిని కూడా మందలించారు. అదేవిధంగా వివిధ సెక్షన్ లో పనిచేస్తున్నటువంటి మహిళా ఉద్యోగులకు కూడా సీరియస్ వార్నింగ్స్ ఇచ్చి వారితో ఎవరు ఈ విధమైనటువంటి కార్యకలాపాలు జరిపినా కూడా తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఇక ఈ విషయాన్ని బయటికి పొక్కనేయకుండా ఉంచాలంటూ కూడా కొంత రహస్యంగా ఉంచినప్పటికీ కూడా ఈ వీడియో తీసినటువంటి వ్యక్తుడు దీన్ని బయటికి అప్పచెప్పడంతో పూర్తిగా ఒక వైరల్ గా మారింది. దీంతో వరంగల్ కార్పొరేషన్ లోపల జరుగుతున్నటువంటి ఈ రాసలీల అంశంపై ప్రస్తుతం తీవ్ర చర్చ జరుగుతుంది. ఇక దీనిపై జిల్లా అధికారులు దృష్టి సారించాలి. ఇప్పటి వరకు పని కావాలని వెళ్తే
రోజుల తరబడి తిప్పుకునేటువంటి అధికారులు అక్కడ ఉండి చేసే పని ఇదా అంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి వరంగల్ ప్రజలు కూడా తీవ్రంగా విస్మయం గురి చేస్తున్న పరిస్థితి. సో దీనిపై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పూర్తిగా అందులో పనిచేసినటువంటి ఉద్యోగుల బండారం అంతా బయట పెట్టాలి. సరైన పనిచేసిన వ్యక్తులను తప్ప ఇట్లాంటి కామకలాపాలకు అడ్డగా కార్పొరేషన్ వాడుకుంటే మాత్రం కఠిన చర్యలు తీసుకొని మిగతా అధికారులలో భయం పెట్టిన తప్ప కార్పొరేషన్ సరైన రీతిలో పనిచేయడం ఒక చర్య. సో మొత్తానికి ప్రస్తుతం అయితే ఈ వీడియో జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా వెళ్ళింది. సో దీనిపై ఏం చర్యలు తీసుకుంటారు, అందులోను గతం నుంచి కూడా ఇట్లాంటి జంటల్ గా కలిసిపోయినటువంటి కొంతమంది అధికారులు ఇలాంటి కార్యకలాపాలు జరుగుతున్నారు, అర్ధరాత్రి వరకు అందులోనే ఉంటున్నట్టు ఒక ఆరోపణలు ఉన్నాయి. సో దీని నేపథ్యం లోపల కార్పొరేషన్ మొత్తంగా కూడా పూర్తి స్థాయి లోపల దాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉండే ఒక చర్చ జరుగుతుంది. ఇంకా దీనిపై కలెక్టర్ ఏ విధంగా స్పందిస్తారనేది కూడా వేచి చూడాల్సి సయ్యద్. ఎస్, అయితే వేణు ఇప్పటికే వాళ్ళను మందలించినట్టు తెలుస్తుంది. మరి ఇప్పుడు ఈ వీడియో కూడా బయటకు వచ్చింది. వాళ్ళు ఏమైనా సస్పెండ్ చేసే అలా సస్పెండ్ ఏమైనా చేస్తారా, లేకుంటే కేవలం మందలించి వదిలేస్తారా? అంటే ప్రస్తుతానికి మాత్రం ఈ విషయం బయటికి రాలేదు కాబట్టి నిన్ననే మందలించి కింది స్థాయి ఉద్యోగులుగా ఉన్నారు, జాబులు పోతాయంటూ కూడా మందలించి వదిలిపెట్టినట్టు తెలుస్తుంది. కానీ ఈ విషయం ప్రస్తుతం బయటికి రావడం, ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండడం, దీనిపై జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి కూడా ఈ విషయం వెళ్ళడంతో ప్రస్తుతం అయితే షోకాజ్ నోటీస్ మెమోస్ ఇష్యూ చేస్తారని కూడా చర్చ జరుగుతుంది. అయితే ఇట్లాంటి మెమోస్ ఇష్యూ చేస్తే వాళ్ళు బుద్ధి రాదు కాబట్టి పూర్తిగా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ప్రభుత్వ కార్యాలయం వినియోగించుకోవడము చట్ట నేరం కాబట్టి దీనికి సంబంధించి పూర్తిగా ఎవరైతే అందులో పాటిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరిపై సర్వీస్ నుంచి రిమూవల్ చేయాలి. అలా చేస్తేనే ఉద్యోగస్తులు అయితే బుద్ధి ఉంటుంది, భయం ఉంటుందని ఒక చర్చ. మొత్తానికి దీనిపై మెమోలు జారీ చేస్తారా, లేకపోతే జిల్లా కలెక్టర్ స్వయంగా తన పరిధిలో ఉన్నటువంటి తన పవర్స్ ఉపయోగించుకొని ఇద్దరిని సస్పెండ్ చేస్తారని కూడా చూడాలి. మొత్తానికి ఈ ఘటనపై అయితే కార్పొరేషన్ సంబంధించినటువంటి కొంతమంది పై స్థాయి అధికారులు లాబింగ్ కూడా మొదలు పెట్టినట్టు తెలుస్తుంది. ఇక జిల్లా కలెక్టర్ ఏం చేస్తున్న దానిపైన ప్రస్తుతం సస్పెన్షన్ ఆర్డర్స్ వస్తాయి, లేకపోతే మెమోస్ ఇష్యూ జారీ చేస్తారనేది కూడా చూడాలి సయ్యద్. ఎస్, థ్యాంక్ యూ వేణు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. సో వరంగల్ కార్పొరేషన్ ఆఫీస్లో ఉద్యోగుల రాసలీలలు బయటపడ్డాయి. అయితే అక్కడ ఎవరైతే వస్తున్న వ్యక్తులను హెల్ప్ చేయకుండా ఆఫీస్ వర్కింగ్ అవర్స్ టైంలో వీళ్ళు తమ ఇక్కడ ముద్దులు పెట్టుకోవడం, హగ్స్ చేసుకోవడం ఇలాంటి వికృతి చేష్టలకు పాల్పడుతున్నారు. సో అక్కడ చూసిన వేరే అధికారులు దాన్ని వీడియో తీసి కూడా పై అధికారులకు పంపించడంతో అక్కడ సీరియస్ అయిన హైయర్ ఆఫీషియల్స్ కూడా వాళ్ళని మందలించడం జరిగింది. అయితే ఈ వీడియో బయటికి రాకుండా చూసుకోవాలన్నారు. బట్ ఈ వీడియో బయటికి రావడంతో ఈ ఇష్యూకి మరింత కాస్త సీరియస్ అయింది. సో దీని మీద హైయర్ ఆఫీషియల్స్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో వేచి చూడాలి.